సౌత్ కొరియా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్ 3 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడమే ఆయన లక్ష్యం అని చెప్పి పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు, లీజే మ్యూంగ్ ఇద్దరు కూడా రకరకాల అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక్కడ సంయుక్తంగా మీడియా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. చిప్స్ దగ్గర నుంచి షిప్స్ వరకు కూడా అన్నిట్లో మనకి సౌత్ కొరియాతో అనుబంధం ఉందని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు, టాలెంట్ నుంచి టెక్నాలజీ వరకు, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎనర్జీ వరకు ఇలా ప్రతి రంగంలో భారత్కు దక్షిణ కొరియాకు మధ్య భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు ప్రధాని మోడీ గారు తెలిపారు. భారత్ సౌత్ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $27 బిలియన్ ఉంది. 2030 నాటికి $50 బిలియన్ చేసేందుకు కూడా ఇరు దేశాలు ప్రయత్నం చేస్తామని చెప్పారనమాట. మనందరూ తెలుసు, సౌత్ కొరియా ఇండియా రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏషియాలో సౌత్ కొరియా అనేది ఇండియాకి టెక్నాలజీ పరంగా ప్రధానమైన పార్ట్నర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం సౌత్ కొరియా అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత్ సౌత్ కొరియా రిలేషన్స్ పెంపొందించేందుకు ఇరు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.